చిన్ని క్లూ కూడా లేకుండా సీసీటీవీ ఫుటేజ్ మాయం అంటూ సోషల్ మీడియాలో సాక్షి మీడియా ఛానల్లో ప్రసారమైన ఒక కథనం హల్చల్ చేస్తూ ఉంది, వైరల్ అవుతూ ఉంది. చిన్ని క్లూ కూడా లేకుండా సీసీటీవీ ఫుటేజ్ ఎలా మాయం చేశారు? సాయి కృష్ణ మర్డర్ కేసులో అసలు ఏం జరిగింది? ఒక ఎంపీకి మరియు ఒక ల్యాండ్కు సంబంధించిన విషయం దాగుందా? సిఐ నాగరాజు ఎందుకు ఆ యొక్క సాయి కృష్ణను తీసుకురావటం జరిగింది? తీసుకొచ్చి ఎందుకు హోటల్లో అతన్ని చిత్రహింసలకు గురి చేయటం జరిగింది? ఈ సాయి కృష్ణ హత్య వెనకాల సిఐ నాగరాజు ఏమి నిజాలు చెప్పబోతున్నారు? ఇప్పుడు ఆ సిఐ నాగరాజు చెప్పే నిజాలు ఎవరెవరికి లింకులు బయటపడతాయి? ఇవంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నిజానికి సాయి కృష్ణ మర్డర్ ఎలా జరిగింది అనే దాని వెనకాల ఒక ఎంపీకి, పోలీస్ బాసుకు కూడా హస్తం ఉందని, ల్యాండ్ సెటిల్మెంట్కి సంబంధించిన మ్యాటర్ అని కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంత దారుణంగా రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతలు అదుపు తప్పి వ్యక్తులను చంపే స్థితికి ఈ ప్రభుత్వంలో అధికారులు వచ్చారంటే అసలు మన రాష్ట్రం గురించి ఏం చెప్పాలనేది అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ చూస్తూ కూడా ఎందుకు ఊరికే ఉంటా ఉన్నది? రాష్ట్రంలో శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరిగే పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తున్నారా లేదా? ఈ విధమైన పరిస్థితులు ఉంటే ప్రజల్లో భయాందోళనలు ఉండటం సహజమా కాదా? అసలు సాయి కృష్ణ మర్డర్ వెనకాల ఏమి నిజం దాగుంది అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో కథనాల మేరకు ఒక ఎంపీకి మరియు ఒక పోలీసు బాసులకు, పై అధికారులకు, అందరికీ పెద్దవాళ్ళకి అందరికీ సంబంధాలు ఉన్నాయనైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి భవిష్యత్తు ఏం జరుగుతుంది, ఈ సిఐ నాగరాజు ఏం చెప్తాడు అనేది మనం వెయిట్ చేయాలి.